ఈ రోజు మనం ఇష్టంగా తినే పిజ్జా ముందు పేదోళ్ళ ఆహారం. గాయస్, పిజ్జా స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. యూరోప్ లో 15వ శతాబ్దం కంటే ముందు టమాటాలు వాడేవారు కాదు. 15వ శతాబ్దం తర్వాత అమెరికన్లు టమాటాలను యూరోప్ లో ఇంట్రొడ్యూస్ చేశారు. అయితే అప్పుడు కూడా వాళ్ళు వాటిని వాడేవారు కాదు. టమాటాల్లో విషం ఉంటుందని యూరోపియన్స్ నమ్మేవారు. కానీ ఇటాలీలోని నేపిల్స్ లో ఉండే పేద ప్రజలు టమాటాలు చీప్ గా దొరకడంతో వాటి పేస్ట్ ను బ్రెడ్ మీద వేసి వెల్లుల్లి నూనె వేసి తినేవారు. అక్కడి నుంచి పిజ్జా పుట్టింది. వాళ్ళు దాన్ని సర్వ్ అవ్వడానికి తినేవారు. తర్వాత కొంతమంది బేకర్స్ బ్రెడ్ మీద టమాటా వెల్లుల్లి నూనెతో పాటు మరికొన్ని పదార్థాలు యాడ్ చేసి పైన చీజ్ యాడ్ చేసి అమ్మడం మొదలు పెట్టారు. తర్వాత 1889లో క్వీన్ మార్గరేటా నేపిల్స్ వచ్చింది. అక్కడ రఫేల్ ఎస్పోసిటో అనే బేకర్ ఉండేవాడు. క్వీన్ మన ఊరికి వచ్చింది కదా, ఆమెను ఇంప్రెస్ చేద్దామని అతను ఒక పిజ్జా తయారు చేశాడు. దాని మీద టమోటాలు, చీజ్ అండ్ బేసిల్ ఆకులు వేసి ఇటలీ ఫ్లాగ్ గా చూపించాడు. రాణికు ఆ పిజ్జా తెగ నచ్చింది అండ్ దాని ఐడియా కూడా. అప్పటి నుంచే మార్గరేటా పిజ్జా పాపులర్ అయ్యింది. వరల్డ్ వార్ 2లో యూరోప్ వెళ్లిన అమెరికన్ సైనికులు కూడా ఈ పిజ్జాను ట్రై చేశారు. వాళ్ళు ఎప్పుడైతే తిరిగి అమెరికా వచ్చారో అప్పుడు వాళ్ళు ఆ టేస్ట్ ని మిస్ అయ్యారు. అప్పుడు వాళ్ళు పిజ్జాను మిస్ అయ్యారు. తర్వాత ఒకటి అమెరికాలో పిజ్జా దుకాణాలు ఓపెన్ అయ్యాయి. డామినోస్, పిజ్జా హట్ లాంటి చైన్లు స్టార్ట్ అయ్యాయి అండ్ పిజ్జా మొత్తం ప్రపంచంలో పాపులర్ అయ్యింది. బై ద వే ఫ్రెండ్స్, మీకు పిజ్జా అంటే ఇష్టమా?